మెటబాలిజం మిస్టేక్స్. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మన మెటబాలిజంని మనమే తగ్గించేస్తాము. అండ్ ఇలా మెటబాలిజం తగ్గినప్పుడు మన వెయిట్ లాస్ జర్నీ కూడా డిఫికల్ట్ అవుతుంది. ఈ మెటబాలిజం మిస్టేక్స్ ఏం చేస్తున్నామో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నడుస్తుందని. దీంట్లో మేము కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్ వాళ్ళకి ఇస్తున్నాము. మీలో ఎవరైనా ఒక బ్యాలెన్స్డ్ డైట్ తోటి ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆలస్యం ఎందుకు, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఏంటబ్బా ఈ మార్నింగ్ మెటబాలిజం మిస్టేక్స్ అని అనుకుంటున్నారా? చాలా చిన్న చిన్న మిస్టేక్స్. ఇవి రెక్టిఫై చేసుకుంటే మన మెటబాలిజం ని పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మన మెటబాలిజం పెరుగుతుందో మన క్రేవింగ్స్, బెల్లీ ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. ఆ మెటబాలిజం మిస్టేక్స్ ఏవి అని అంటే, ఫస్ట్ మిస్టేక్, లేవంగానే చాలా మందికి కాఫీ టీ తాగందే వాళ్ళ డే స్టార్ట్ కాదు. సో అదే పెద్ద మిస్టేక్. ఏంటబ్బా కాఫీ టీ తాగడం పెద్ద మిస్టేకా? అవునండి, కాఫీ టీ తాగడం వల్ల దాంట్లో ఉన్న కెఫీన్ కంటెంట్ మన బాడీలో కార్టిసాల్ ని రిలీజ్ చేస్తుంది. కార్టిసాల్ ఏంటి? స్ట్రెస్ హార్మోన్. ఎప్పుడైతే అది ఎక్కువగా రిలీజ్ అవుతుందో మన బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్. దాంతో పాటు మనకు అసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి దేంతో ఈ కాఫీ టీని రిప్లేస్ చేయాలి? వార్మ్ వాటర్ తో రిప్లేస్ చేయాలి. ఎప్పుడైతే మన డేని 1 to 2 glasses ఆఫ్ గోరువెచ్చని నీళ్లతోటి స్టార్ట్ చేస్తే మన బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, మన డైజెస్టివ్ ఎంజైమ్స్ స్టిమ్యులేట్ అవుతాయి. దాంతో పాటు మన ఫ్యాట్ మెటబాలిజం ని కూడా పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ మిస్టేక్ చేస్తున్నారో ఇప్పుడు కాఫీ టీని పక్కన పెట్టేసేసి మీ డేని ఒక గ్లాస్ లేదా 2 గ్లాసుల గోరువెచ్చని నీటితోటి స్టార్ట్ చేయండి. ఇంకా సెకండ్ మిస్టేక్ ఏంటి? స్కిప్పింగ్ ద బ్రేక్ఫాస్ట్. చాలామంది బిజీగా ఉన్నాము, బ్రేక్ఫాస్ట్ ఏం తిందాంలే, ఒకటేసారి మధ్యాహ్నము బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి బ్రంచ్ చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. అలా చేయడం ద్వారా మీ బాడీ మెటబాలిజం తగ్గిపోతుంది, క్యాలరీస్ అయితే తగ్గిపోతాయి. కానీ దీంట్లో 2 మిస్టేక్స్ ఉన్నాయండి. చాలా మంది అనుకుంటారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల క్యాలరీస్ తగ్గిపోతాయని. లేదు, క్యాలరీస్ అయితే తగ్గుతాయి, కానీ తెలియకుండానే మీరు లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ని కలిపి తినడంలో ఎక్కువ క్యాలరీస్ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయకుండా ఒక హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్న బ్రేక్ఫాస్ట్ ని తీసుకున్నారు అని అంటే మీ 7 to 8 hours స్లీప్ తర్వాత 12 hours ఫాస్ట్ తర్వాత మీ డేని ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తే మీ మెటబాలిజం కూడా కిక్ స్టార్ట్ అవుతుంది. మీరు క్రేవింగ్స్ రాకుండా హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇక థర్డ్ మిస్టేక్ ఏంటి అని అంటే, లేవంగానే, ఇది చాలా మంది చేస్తారు. ఎవరెవరు చేస్తారో కామెంట్ బాక్స్లో రాయండి. లేవంగానే ఫస్ట్ మన పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని టైం చూసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేయడం, యూట్యూబ్లో రీల్స్ స్క్రోల్ చేయడం చేస్తూ ఉంటారు. అలా ఒక్క రీల్తో ఆపేస్తారా? కాదు కదా, ఒక 100 రీళ్లు చూడండి మీకు తెల్లారదు. అలానే అలా స్క్రోల్ చేసుకుంటూ రీల్స్ చూడడం ద్వారా తెలియకుండానే మీ బాడీలో కార్టిసాల్ లెవెల్ పెరిగిపోతుంది. అలా కార్టిసాల్ లెవెల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ స్టోరేజ్ కూడా పెరుగుతుంది. డే అంతా మీరు లేజీగా ఉండడానికి ఇదొక మెయిన్ కారణం. కాబట్టి ఈ ఫోన్ని పక్కన పెట్టేసేసి మీ డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. మార్నింగ్ లేవగానే ఫోన్ని చూడకుండా ఈ కార్టిసాల్ లెవెల్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫోన్ని పక్కన పెట్టేసేయండి. ఇంకా లాస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవాళ డే అంతా బిజీగా ఉంది అని చెప్పి మార్నింగ్ లేవగానే అలా కూర్చొని ఉండిపోతారు. అలా లేజీగా కూర్చొని ఉండడం వల్ల డే అంతా లేజీగానే అనిపిస్తుంది. కానీ లేవంగానే ఒక 10 to 15 minutes మీరు వాక్ చేశారు అనుకోండి, మీ మెటబాలిజం కిక్ స్టార్ట్ అవ్వడమే కాకుండా మీరు డే అంతా యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన చిన్న చిన్న చేంజెస్ ఏంటి? డేని 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్తో స్టార్ట్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా ఒక హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్
తో కలిసి ఉన్న బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటూ ఫోన్ని పక్కన పెట్టేసేసి మార్నింగ్ లేవగానే ఒక 10 to 15 మినిట్స్ వాక్ చేసి ఒక 5 మినిట్స్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఆటోమేటిక్గా మీ మెటబాలిజం పెరుగుతుంది, మీ వెయిట్ లాస్ జర్నీని కిక్ స్టార్ట్ చేస్తుంది, క్రేవింగ్స్ రాకుండా, బెల్లీ ఫ్యాట్ని స్టోర్ చేయకుండా మిమ్మల్ని హెల్తీగా ఉండడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఈ చిన్న చిన్న చేంజెస్ మీరు మీ డైలీ లైఫ్లో చేసుకొని మీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేసుకునే దానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ తీసుకొని మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ మీరు చేయాల్సింది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.